యేసయ్య పరిశుద్ధమైన నామానికి మహిమా ఘనత ప్రభావాలు కలుగునుగాక. ఈ వాక్యం వింటూ చూస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మన ప్రభు అయిన యేసయ్య పేరట వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ దినం దేవుని కృప చేత కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2-3 వాక్యాలను ధ్యానం చేసుకుందాం. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. ఇక్కడ ఒక మాట చెప్తాను, ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు మరి శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన పరిచర్య చేస్తున్న దినాల్లో తన శిష్యులతో ఆనాడున్నటువంటి ప్రజలందరితో ఎన్నో విషయాలు చెప్పటం జరిగింది. అయితే తన శిష్యులతో ఒక మాట అన్నారు యేసు ప్రభు, నేను ఇంకా మీకు చెప్పాల్సిన సంగతులు చాలా ఉన్నాయి, కానీ ఇప్పుడు మీరు వాటిని సహించుకోలేరు, ఒక మాట చెప్పుకోవాలంటే అర్థం చేసుకోలేరు, వాటిని మీరు విన్నప్పుడు ముందుకు వెళ్ళలేరు. కాబట్టి మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు, పరిశుద్ధాత్ముడు మీ మీదకు దిగి వచ్చినప్పుడు ఆయన అనేకమైన సంగతులు చెప్తారని చెప్పేసి యేసు ప్రభువారు చెప్పటం జరిగింది. యేసు ప్రభువారు బయలుపరిచిన విషయాలన్నీ సువార్తల్లో వ్రాయబడ్డాయి. అయితే యేసయ్య పరలోకానికి ఎక్కి వెళ్ళిన తరువాత ఆయన తండ్రి కుడి పార్శ్వమున సింహాసనాసీనుడై ఉండి తండ్రి వలన పొందిన వాగ్దానం అనగా పరిశుద్ధాత్మను తన శిష్యుల మీద, తన బిడ్డలు, సంఘాల మీద కుమ్మరించిన తర్వాత అప్పుడు పరిశుద్ధాత్ముడు మరి ఎన్నో సంగతులు దైవజనుల ద్వారా సంఘానికి బోధించారు. ప్రియులారా, యేసు ప్రభు వారు కూడా ప్రార్థన గురించిన విషయాలు ఎన్నో తెలియజేశారండి. ఆయన చేశారు, తన బిడ్డలతో కూడా అనేక విషయాలు తెలియజేశారు. మరి ఆ విషయాలన్నీ గడిచిన సంవత్సరం మనం ఒక క్రమమైన పద్ధతిలో ధ్యానం చేసుకుంటా వచ్చాము. అయితే ఈ సంవత్సరం యేసయ్య తన పరిశుద్ధాత్మ ద్వారా సంఘాలకు తెలియజేయించినటువంటి ప్రార్థనా విధానాలను నేర్చుకుంటా ఉన్నాం. మరి జనవరి మాసంలో ఎన్నో సంగతులు మనం నేర్చుకున్నాం కొన్ని పత్రికల్లో నుంచి. మరి ఫిబ్రవరి మాసంలో కూడా మనం కొన్ని పత్రికల్లో నుండి కొన్ని అంశాలు ధ్యానం చేసుకుందాం. ప్రియులారా, ఒక మాట చెప్తాను, ఏంటంటే యేసు ప్రభు వాక్యం వినేటప్పుడు మనం ఎలాగ వినాలి అంటే, ఇరుగు రసం తీసేటప్పుడు మనం చూస్తాం ఆ మిషన్ దగ్గర ఎట్లా చేస్తారు, ఒకసారి చెరుకులు పెట్టేసి తీసేసి ఆ చెరుకులను పడేయరండి. ఆ చెరుకులో ఉన్న రసం అంతా పూర్తిగా బయటకు వచ్చే వరకు కూడా ఏం చేస్తారంటే వ్యక్తులు ఆ రసం అంతా తీస్తారు, ఆ రసాన్ని మనకి అందిస్తారు. అలాగే దేవుని యొక్క వాక్యాన్ని వినేటప్పుడు ఏదో ఒకసారి విని మనం పక్కకి వెళ్ళిపోతే అర్థం కాదు, కానీ ఆ వాక్యంలో ఉన్నటువంటి సారాంశం అనగా సత్యం అంతా మనకు అర్థమయ్యే వరకు కూడా ఆ వాక్యాన్ని విన్నప్పుడు అందులో ఉన్నటువంటి భావము, సారాంశము, సత్యము మనకు అర్థమై మన జీవితాల్లో అదొక ఫలభరితంగా మార్చబడుతుంది. కనుక ఈ రోజు నుంచి మనం వాక్యం ఈ రీతిగా విందాం. ఈరోజు చాలామంది చూసినట్టయితే, ఎందుకంటే యూట్యూబ్లో ఎందరో గొప్ప గొప్ప దైవజనులు అందరూ వాక్యాలు చెప్తా ఉన్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఏ వాక్యం కూడా ఏ ఒక్క వ్యక్తి కూడా పూర్తిగా చూడట్లేదు, వినట్లేదండి. ఏదో కొన్ని నిమిషాలు అలా చూస్తున్నారు, ఇక తర్వాత దాన్ని పక్కకు పెట్టేసి ఇంకొక వాక్యం. అందుకే ఈరోజు సంఘం దేవుని యొక్క వాక్యంలో ఎదగట్లేదండి. ఒకప్పుడు ఈ యొక్క సాధనాలు లేనప్పుడు ఒక దైవజనుడు చెప్పేటువంటి మాటలు, సంఘానికి వెళ్ళినా, ఒక మీటింగ్కి వెళ్ళినా, ఒక సభకు వెళ్ళినా ఆ దైవజనుడు చెప్పే వాక్యం క్రమంగా మొదటి నుంచి చివరి దాకా విని ఆ రోజుల్లో వచ్చారు కాబట్టి ఆ వాక్యం అనేకుల హృదయాల్లో ఫలభరితంగా మారడం జరిగింది. ఈరోజు మరి అలాంటి పరిస్థితులు లేవండి, ఎందుకంటే చేతులకు వచ్చేసింది వాక్యం. అందుకే చూడలేకపోతూ ఉన్నారు. కానీ ఈ వాక్యం వింటున్నటువంటి మనందరం ఒక క్రమమైన పద్ధతిలో నడుచుకుంటూ దేవుని వాక్యాన్ని క్రమంగా విందాం. దేవుని యొక్క సంఘమా, ఈ కొలస్సీ సంఘంతో ప్రార్థన గురించిన విషయాలు చాలా చెప్పారు. అయితే ఈరోజు ఒక విషయాన్ని ధ్యానం చేద్దాం. ఏంటంటే సంఘంతో దైవజనుడు చెప్తున్న మాట, ఓ సంఘమా, మీరు ప్రార్థన విషయంలో నిలకడగా ఉండండి. ఇది మొదటి విషయం. అక్కడే రెండో విషయం ఏం చేశారు, ప్రార్థనలో మీరు కృతజ్ఞత గలవారై ఉండండి.
ఆ తర్వాత మూడో విషయం ఏం చెప్పారు? ప్రార్థన యందు మీరు మెలకువగలిగి ఉండండి. ఇవి పరిశుద్ధాత్మ దేవుడు తన సంఘానికి చెప్తున్నటువంటి విషయాలు. దేవుని యొక్క బిడ్డలారా, ఈ యొక్క దినాన మనం ఈ మూడు విషయాలు ధ్యానం చేసుకుందాం. మొదటి విషయం ఏంటంటే, మీరు ప్రార్థనలో నిలకడగా ఉండండి. అంటే ఏంటి దీని అర్థం అంటే, యేసు ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన కోసం బ్రతుకుతున్నటువంటి మనందరం కూడా ఒక స్థిరమైనటువంటి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలని దేవుని యొక్క ఆశ అండి. అదే అంటాడు, ప్రార్థన యందు నిలకడ. అంటే ఒక నిలకడైనటువంటి ప్రార్థనా జీవితం, ఒక స్థిరమైనటువంటి ప్రార్థనా జీవితం అనేది మనం ప్రతిదినం కలిగి ఉండాలి. ఎందుకని మనం ఆలోచన చేస్తే, కొంతమంది ప్రార్థన ఎలా చేస్తారంటే, నేను ఓ ప్రాంతంలో సేవ చేసేటప్పుడు ఓ యవనస్త్రాలు ఒక పాట పాడింది. ఏంటంటే, కష్టం వచ్చినప్పుడు కాదు ప్రార్థన, నష్టం వచ్చినప్పుడు కాదు, ఇష్టం వచ్చినప్పుడు కాదు ప్రార్థన. నిజమే. ఈరోజు చాలామంది ప్రార్థన ఎప్పుడు చేసుకుంటారంటే, కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, నిష్ఠూరం వచ్చినప్పుడు, బాధ వేదన కలిగినప్పుడు, అయ్యా ఏందయ్యా మాకు ఈ పరిస్థితులని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. కానీ దేవుడు అలాంటి ప్రార్థనా జీవితాన్ని కాదు కోరుకుంటుంది. ప్రభువుని వెంబడించే మనం ప్రతిదినం కూడా ప్రార్థన ద్వారా దైవ సహవాసానికి చేరాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. అందుకే అంటాడు, మీరు ప్రార్థనలో నిలకడగా ఉండండి, అనుదినము కూడా ఒక స్థిరమైనటువంటి ప్రార్థనా జీవితాన్ని నిర్మించుకోండి. కొంతమంది ఉంటారు, ఏదో వాళ్ళకి సమయం దొరికినప్పుడు లేదా వాళ్ళకి అనుకూలమైన పరిస్థితులు ఉన్నప్పుడు ప్రార్థన చేసుకుంటారు. మరి ప్రతికూలమైన పరిస్థితులు అలాంటి వ్యక్తులు ప్రార్థన చేయలేరు. కానీ దేవుడు కోరుకుంటుంది అది కాదు కదా. అనుకూలమైన ప్రతికూలమైన ప్రతిదినం కూడా ఒక నిలకడైనటువంటి ప్రార్థనా జీవితం అనేది మనం కలిగి ఉండాలండి. ఇక్కడ ఒక మాట చెప్తాను. ఏంటంటే, నేను ఒక దైవజనుడు వాక్యం వింటూ ఉన్నప్పుడు ఆ దైవజనుడు దేవుని బిడ్డల విషయమై దేవుణ్ణి అడిగినప్పుడు కొన్ని విషయాలు చెప్పారంట. ఆ దైవజనుడు ఏమని అడిగాడంటే, అయ్యా మరి నీ బిడ్డలకి ఎందుకు అనేకమైనటువంటి కష్టాలు, శ్రమలు, సమస్యలు వస్తున్నాయి? ఏంటి నాయన ఈ పరిస్థితులు? మరి లోకంలో ఉన్న మనుషులకి అన్నీ అనుకూలంగా జరుగుతున్నాయి, ఏంటి అయ్యానంటే అప్పుడు దేవుడు చెప్పారంట, మరి నా బిడ్డలకి అనేక సమస్యలు వస్తేనే నా సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకోవటం కష్టం అవుతుంది. మరి ఇక సమస్యలు లేకుండా అన్నీ క్షేమం ఇస్తే అసలు నా వైపు చూడరు, మరి ప్రార్థన చేసుకోవటమే వాళ్ళు మానేస్తారు. కనీసం ఆ సమస్యల ద్వారా నా సన్నిధికి వచ్చి నా సహవాసంలో ఉంటారు అని చెప్పేసి దేవుడు ఆ దైవజనుడితో చెప్పాడంట. నిజమే దేవుని బిడ్డలారా, మనం ఏదో అనుకుంటాం కానీ సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యలు మనల్ని దేవునికి దగ్గర చేస్తున్నాయి అన్నటువంటి గ్రహింపు లేకుండా పోతూ ఉంది. కనుక నీవు నేను ఈ వాక్యం వింటున్న మనందరం ఒక స్థిరమైన, ఒక నిలకడైనటువంటి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నాం. రోజుకు ఒక్కసారే చేసుకో, అది ఒక స్థిరమైనటువంటి విధానంలో ఉండాలి. అనుకూలమైన ప్రతికూలమైన రోజుకొకసారైనా, ఒక గంట అయినా తప్పకుండా ప్రార్థన చేసుకో. ఈ స్థిరమైనటువంటి ప్రార్థనా జీవిత విషయంలో మన ప్రభు అయిన యేసయ్య మనకెంత మాదిరి. ఆయన ప్రతిదినం కూడా ఎంతో ప్రార్థన చేసుకునేటువంటి వారు. ఇంకా మనం పాత నిబంధన భక్తుల్లో మనం చూసినట్లయితే దానియేలండి ఒక నిలకడైనటువంటి, ఒక స్థిరమైనటువంటి ప్రార్థనా జీవితం కలిగి ఉన్నారు. ఆయన అనుదినం ముమ్మారు ప్రార్థిస్తారు. ప్రతికూలమైన పరిస్థితుల్లో సైతం ప్రార్థన వదిలిపెట్టలేదండి. అందుకే దేవుడు తన సంఘంతో అనేది ఏంటంటే, మీరు ప్రార్థన యందు నిలకడగా ఉండండి. కనుక ఈ వాక్యం వింటున్న మనందరం మన ప్రార్థనా జీవితాన్ని సరిచేసుకుందామండి. నిలకడైనటువంటి ప్రార్థన రోజుకు అరగంట చేసుకో, ఒక నిలకడ అవసరం. రోజుకు ఒక గంట చేసుకో, నిలకడ అవసరం. కొన్నిసార్లు ఉపవాసం ఉంటుందండి, మనం సమయం నిర్ణయించుకుంటాం. ఆ సమయం అంతా మనం ప్రార్థనలో ఉండాలండి. అది నిలకడైనటువంటి స్థితి. ఏదో కాసేపు చేసి మరి మనకు ఓపిక లేదనో, బలహీనం అయిపోతున్నాం అని చెప్పేసి ప్రార్థన విడిచిపెట్టడం అది నిలకడైనటువంటి స్థితి కాదు. అలాగే రెండో విషయాన్ని మనం గమనించినట్లయితే, ప్రార్థన యందు కృతజ్ఞత కలిగి ఉండండి. అంటే దీని అర్థం ఏంటంటే, మనం చేసుకుంటున్నటువంటి ప్రార్థన ద్వారా దేవుడు మనకి ఎన్నో కార్యాలు చేస్తారండి. ఆ కార్యాలు పొందుకున్నటువంటి మనందరం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థనకు కూర్చున్నప్పుడల్లా మనం కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించవలసిన వారమై ఉన్నాం. మరి దైవజనుడైన పౌలు గారు అనేక పత్రికలు రాస్తూ ఉన్నప్పుడు ఆ సంఘాల విషయంలో ప్రార్థిస్తున్నాడు. అంత మాత్రమేనా, వారి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు కూడా చెల్లిస్తున్నాడండి.
వ్యక్తులకి ఉత్తరాలు రాసినా కానీ ఆ వ్యక్తులను బట్టి దేవునికి ప్రార్థిస్తున్నాడు. రెండోది ఏంటంటే ఆ వ్యక్తులను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు కూడా చెల్లిస్తున్నాడు. కనుక దేవుని యొక్క సంగమా, దేవుని సన్నిధిలో ప్రార్థన ద్వారా ప్రభు నీకు చేసిన గొప్ప కార్యాలను బట్టి ప్రతిదినం కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం నేర్చుకుందాం ప్రియులారా. ఈరోజు ఎంతోమంది దేవుని ప్రార్థించి కార్యాలు పొందుకుంటున్నారు, కానీ కృతజ్ఞత భావం లేకుండా పోయిందండి. ఈరోజు సంఘమైనటువంటి మనందరం ప్రార్థనలో కూర్చున్నప్పుడల్లా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఎందుకంటే ప్రభు ద్వారా 10 మంది కుష్ఠరోగులు శుద్ధపడ్డారు, కానీ ఒక వ్యక్తి తిరిగి వచ్చి కృతజ్ఞత చెల్లించారు. అందుకే ప్రభు అంటారు, ఆ తమ్ముండగరు ఎక్కడ? కృతజ్ఞత లేని వారండి. దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి నీవు ఆ ఒక్క వ్యక్తిలాగైనా సరే కృతజ్ఞత కలిగి ఉండే దేవుని బిడ్డ. 9 మందిలాగా వెళ్ళిపోవద్దు. ఆ ఒక్క వ్యక్తిలాగా నువ్వు దేవుని సన్నిధిలో కృతజ్ఞత కలిగి ఉండటం ఎంత అవసరం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక ఆ తర్వాత 3వ విషయాన్ని మనం చూసినట్లయితే ప్రార్థన యందు మెలకువగలిగి ఉండండి. దీని అర్థం ఏంటి అని మనం వాక్యంలో ఆలోచించినట్లయితే యేసు ప్రభు ఒకసారి ఒక మాట చెప్తారు తన శిష్యులతో గెత్సెమనే వనంలో, మీరు శోధనలోనికి ప్రవేశింపకుండా మెలకువగా ఉండండి. ఆ మెలకువ దేనికోసం? వాళ్ళు శోధనలో పడిపోకుండా మెలకువ కలిగి ఉండి మీరు ప్రార్థన చేసుకోమని చెప్పారు. అయితే ఈ మెలకువ ఎందుకంటే ఇక్కడ ఏమన్నాడు? ప్రార్థన యందు మీరు మెలకువ కలిగి ఉండండి. అంటే దీని అర్థం ఏంటంటే దేవుడు కొన్నిసార్లు మనకు చెప్తాడు, మీరు ఎలా ప్రార్థన చేసుకోండి, ఈ సమయంలో మొరపెట్టుకోండి అని చెప్తాడు. ఆ సమయాలను బట్టి కానీ, లేదా కొన్నిసార్లు దేవుని ప్రేరేపణతో మనం దేవుని సన్నిధిలో గడపాలని నిర్ణయించుకున్న సమయాలను బట్టి కానీ మనం తప్పకుండా ప్రార్థన చేసుకోవాలి. అదే మెలకువ అంటే. ఆ సమయాలను పోగొట్టుకోకుండా దేవుని సన్నిధిలో గడిపేటువంటి మెలకువ మనకు కావాలని ఈ మాటలు హెచ్చరిస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నోసార్లు ఎంతోమంది నిర్ణయించుకుంటారు, కానీ ఎందుకు ఆ ప్రార్థనా సమయాల్లో ప్రార్థనలో గడపలేక ఆ సమయాలను మర్చిపోతుంటారు, పోగొట్టుకుంటూ ఉంటారు. నా జీవితంలో కూడా ఒక అనుభవం ఎదురైంది. ఏంటంటే మనకి 2020 సంవత్సరంలో కరోనా విస్తృతంగా వచ్చింది భారతదేశం అంతటా, ప్రపంచం అంతటా కూడా. అప్పుడు మరి చర్చిలు జరగలేదు, ఎవరికి వాళ్ళు ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకోవటం, ఆరాధనలు చేసుకోవటం అలాగ జరిగింది. మరి నేను కూడా నా కుటుంబంతో, మరి నా కుటుంబ సభ్యులందరితో కలిసి ప్రతి ఆదివారం మా గృహంలో దేవుణ్ణి ఆరాధించుకోవటం జరిగింది. అయితే జరిగిన విషయం ఏంటంటే ఒకానొక ఆదివారం నేను మర్చిపోయానండి. అయితే దేవుడు మర్చిపోలేదు. మరి నా సహోదరుని పంపించటం జరిగింది. అప్పుడు అయ్యో నేను ఎంత పొరపాటు చేశానని చెప్పేసి దేవుని సన్నిధిలో క్షమాపణ అడుక్కొని మరలా వెంటనే సిద్ధపడిపోయి మరి నేను, నా కుటుంబం, నా సహోదరుని కుటుంబం అందరం కలిసి దేవుణ్ణి ఆరాధించడం జరుగుతుంది. అందుకే కొన్నిసార్లు మనం ఎరుగకనే మర్చిపోతూ ఉంటాం. కొన్నిసార్లు కొంతమంది నిర్లక్ష్యంతో మర్చిపోతారు, అది వేరే విషయం. మనం ఎంత దేవుని సన్నిధిలో లక్ష్యం కలిగి ఉన్నప్పటికీ కూడా పరిస్థితులను బట్టో లేకపోతే మరొక బలహీనతలను బట్టో కొన్నిసార్లు మనం ప్రార్థనా సమయాలను పోగొట్టుకుంటూ ఉంటాం, మర్చిపోతూ ఉంటాం. అందుకే అంటాడు, మీరు ప్రార్థన యందు మెలకువ కలిగి ఉండండి. అంటే దీని అర్థం ఏంటి? మనం ఈరోజు ప్రార్థన చేసుకున్నామా లేదా, దేవుని సన్నిధిలో గడిపామా లేదా అనేటువంటి మెలకువ అనేది మనకు చాలా చాలా అవసరం ప్రియులారా, దేవుని యొక్క సంగమా. ఎందుకో ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు ఆ నిలకడనేటువంటి మాట నన్ను ఎంత ఆకర్షిస్తుందండి. ఒక స్థిరమైనటువంటి ప్రార్థనా జీవితం, ఒక నిలకడైనటువంటి ప్రార్థనా జీవితం మనకి ఎంత అవసరం అండి. ఎందుకో కొంతమంది జీవితాల్లో చూస్తే ఎందుకు నిలకడైనటువంటి ప్రార్థనా జీవితం లేక ఎంత నష్టపోయారు. రెహబాము గురించి ఉంటుంది, అతడు దేవుణ్ణి వెతుకుటి ఏందంట, తన మనసు నిలుపుకోలేకపోయాడంట. వెతికాడు దేవుణ్ణి, కానీ స్థిరంగా వెతకల, మనసును నిలుపుకోలేక తప్పిపోయి నష్టపోయాడండి. యోనా గొప్ప దైవజనుడే, కానీ ఏమైంది? దేవుని మాట వినకుండా నినివేకి వెళ్ళమన్నప్పుడు తర్షీషుకు వెళ్తా వాడు అడుగు బాగానే పడుకున్నాడు, గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు. బయట భయంకరమైనటువంటి తుఫాను ఉంది. అప్పుడు వాడనాయకుడు వచ్చి ఏమంటున్నాడు, ఓ ఈ నిద్రపోత, నీకేమొచ్చింది, లేచి నీ దేవుణ్ణి ప్రార్థన చేయి. గొప్ప దైవజనుడే, కానీ ఎందుకో ప్రార్థన యందు నిలకడగా లేడండి. నశించిపోతున్న నినివే ప్రజల యొక్క రక్షణ కోసం ప్రార్థించాల్సిన ఆ దైవజనుడు పట్టణం వెలుపలకు పోయి కూర్చొని చూస్తున్నాడు.
ఈ పట్టణానికి ఏమైద్దా అని ఆలోచన చేయండి. ఎందుకో కొంతమందిలో నిలకడైనటువంటి ప్రార్థన జీవితం లేదండి. చేసుకుంటున్నారు ప్రార్థన, మొరపెట్టుకుంటున్నారు దేవుని, కానీ నిలకడైనటువంటి స్థితి ఈరోజు దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి నిలకడ మనకుందా? ఈ మాటలు దేవుడు మనలో ఫలభరితంగా మార్చి మన ప్రార్థనా జీవితాన్ని దేవుడే తన ఆత్మతో నింపి బలపరిచి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీపిద్దాం. కృపా సత్య సంపూర్ణుడైన నా యేసయ్య, పరిశుద్ధుడైన నా దేవ, మీకు కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లిస్తున్నానయ్య. ఇది నీ ప్రేమను బట్టి కొలసీలకు రాసిన పత్రికలో నుండి మీ సంఘమైనటువంటి మా అందరితో కూడా మాట్లాడుతూ ఉన్నందుకు కృతజ్ఞతలయ్య. అయ్యా, ఈరోజు ఎన్నో విషయాలు మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు. ప్రార్థనా జీవితాన్ని గురించి ఒక నూతనమైనటువంటి కోణంలో మమ్మల్ని హెచ్చరించినందుకు స్తోత్రాలు. అయ్యా, ప్రార్థనను నిలకడగలిగి ఉండమన్నావు తండ్రి. కనుక మేమందరం ప్రతిదినం ఒక స్థిరమైనటువంటి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండటానికి కృపని, అలాగే నాయన రెండో విషయంగా ప్రార్థనలో అయ్యా మీరు మాకు చేసిన ఆ గొప్ప కార్యాలను బట్టి మీ పాదముల యొద్ద మేము ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ సన్నిధిలో బ్రతికే భాగ్యమే ప్రభు. అలాగే నాయన ప్రార్థన ఎందు మేము మెలకువగలిగి ఉండుట కృపనే నాయన. అయ్యా, ఈరోజు ఎందరో బిడ్డలు నాయన నిన్ను నమ్ముకొని రక్షణ పొందిన బిడ్డలు సైతం ప్రభు ప్రార్థన చేసుకోకుండా నీ పాద సన్నిధికి చేరకుండా ఎన్ని దినాలు నాయన దాటివేశారు ప్రభు. కనుక నాయన ఇక నుంచి అయినా మేమందరం కూడా ప్రభు ప్రతిదినం ప్రార్థన చేసుకుంటున్నావా లేదా, నీ పాదాలు ఎదుగు చేరుతున్నావా లేదా అనేటువంటి మెలకువ మా అందరికీ దయచేయండి ప్రభు. అయ్యా, ఈ వర్తమానమైన ప్రతి ఒక్కరిలో కూడా నీ కార్యాలు జరిగించండి. మరి ముఖ్యంగా వాళ్ళ ప్రార్థనా జీవితాలను చక్కబరచండి ప్రభు. యేసయ్యా, వారి అవసరతలు అక్కర్లు తీర్చండి, మేలు కలుగు చేయండి ప్రభువ. ఈ వర్తమానాలు ప్రభువ అయ్యా ఇదిగో నీ బిడ్డలందరికీ మీరే అందజేయండి. గొప్ప కార్యాలు చేయమని, మీరు మాత్రమే మహిమ పొందమని యేసయ్య పేరట వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దీవెనయు, మన ప్రభువును రక్షకుడైన యేసయ్య కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సమాధానం చెరవచ్చిన మనందరికీ సదాకాలం తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.